హాయ్ గైస్, వెల్కమ్ టు రియాన్ సాఫ్ట్. ఈ వీడియోలో మనకి రియల్గా జరిగిన విషయం ఏంటనేది డిస్కస్ చేస్తాం. ఒక పర్సన్ వచ్చేసి సమ్ కంపెనీ 6+ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడు. రియల్ టైం టెక్నాలజీస్ వచ్చేసి రియాక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు 6+ ఇయర్స్. ఇనీషియల్గా జాయిన్ అయినప్పుడు అతను స్టార్టప్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అందులో 3 ఇయర్స్ చేశాడు. నెక్స్ట్ ఎంఎన్సీకి మూవ్ అయ్యాడు. 3 ఇయర్స్ ప్లస్ కంటిన్యూ చేస్తున్నాడు వర్క్. ఇప్పుడు అతని ప్యాకేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 9 or 10 lakhs ఉంది. తనకి ప్యాకేజీ ఎక్కువ కావాలని చెప్పేసి జాబ్ స్విచ్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. బట్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేయలేక ఇక్కడికి వచ్చాడు ఇన్స్టిట్యూట్కి. సరే, నన్ను అడిగారు, సార్ ఇలా సో అండ్ సో టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాను, దాని మీద నాకు ఇంటర్వ్యూ అనేది క్లియర్ అవ్వట్లేదు. నేను ఏమి అడిగానంటే, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు అన్న. 6+ ఇయర్స్ అన్నాడు. 6+ ఇయర్స్ ఒక కంపెనీ అంటే, లేదు 2 companies వర్క్ చేశాను అన్నాడు. ఆ కంపెనీ నేమ్స్ కూడా చెప్పాడు. ఓకే, రైట్. మరి అల్టిమేట్గా ఏం కావాలి మీకు అంటే, మాకు ఇంటర్వ్యూ హెల్ప్ కావాలన్నాడు. ఆల్రెడీ 6+ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ నీకు ఇంటర్వ్యూ హెల్ప్ ఎందుకు అన్నాను. కొంచెం ఫియర్ ఉంది పర్సన్గా అని చెప్పేసి పక్కన వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నాడు. నేనేమన్నా అంటే, సంథింగ్ ఐ వాంట్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్ ఆన్ రియాక్ట్, అంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ మీద నేను నాలెడ్జ్ నీకు ఎలా ఉందో టెస్ట్ చేస్తానన్నా. ఓకే, షూర్ అన్నారు. ఆల్మోస్ట్ నేను ఏది అడిగినా కూడా అప్ టు మార్క్ లేడు. 99% ఫెయిల్. మరి 6+ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు? మళ్ళీ పక్కన అతను వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, హీజ్ ద బెస్ట్ ఎంప్లాయీ ఇన్ హీస్ కంపెనీ అంటాడు. బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇచ్చారంట. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, రైట్? అంటే బేసిక్ నాలెడ్జీ లేదు. సేమ్ నేను ఏమైతే డిస్కస్ చేస్తానో, నా స్టూడెంట్స్కి నేను ఏమైతే చెప్తానో అవే అడిగాను అక్కడ. తను ఈవెన్ ఒక్కదానికి కూడా ఆన్సర్ చేయలేదు. ఓకే, అంటే ఐటీ సెక్టర్లో డమ్మిగాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, రైట్. మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. డమ్మిగాళ్ళు చాలామంది మార్కెట్లో సర్వే అవుతున్నారు. సబ్జెక్ట్ నేర్చుకోండి పర్ఫెక్ట్గా, వాళ్ళకంటే మీకు చాలా బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి అన్నమాట. ఓకే, ఎప్పుడు కూడా మీరు ఇంటర్వ్యూ హెల్ప్ కానీ ఈ హెల్ప్ అనేది తీసుకోకుండా సబ్జెక్ట్ స్ట్రాంగ్గా నేర్చుకోండి. సబ్జెక్ట్ స్ట్రాంగ్గా నేర్చుకొని ఇంటర్వ్యూ ఓన్గా క్లియర్ చేసి వెళ్ళండి. రైట్. అంటే లాట్ ఆఫ్ స్టూడెంట్స్ బయట ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుని నా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రియాక్ట్ కావాలంటారు. మరి రియాక్ట్ ఇన్పుట్స్ వచ్చేసి HTML, CSS, జావాస్క్రిప్ట్ కావాలి. మరి అవి వచ్చంటే అయిపోయింది, నాకు నేర్చుకున్నాను అంటాడు. ఈవెన్ ఒక్కదానికి కూడా ఆన్సర్ చేయడు. మరి ఏం నేర్చుకున్నట్టు? ఎలా కొడతారు జాబు? సేమ్ రిపీట్. మళ్ళీ హెల్ప్ తీసుకుంటారు, వర్క్ హెల్ప్ తీసుకుంటారు, మళ్ళీ ఫెయిలియర్. ఓకే, అంటే ఎందుకు? సబ్జెక్ట్ నేర్చుకొని వెళ్ళొచ్చు కదా. అసలు 6+ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి ఎలా వర్క్ చేస్తున్నాడు తను? ఎలా వర్క్ చేస్తున్నాడు? మిరాకిల్. ఓకే, అంటే ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసుకోలేనంత వీక్గా ఉన్నాడు. తన ఓన్ ఇంటర్వ్యూ తను క్లియర్ చేసుకోలేనంత. 6+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, డాక్యుమెంట్స్ ఉన్నాయి జెన్యున్గా. స్టిల్ హీఈస్ వర్కింగ్ ఇన్ ప్రాజెక్ట్. ఓకే, రైట్ గైస్, థ్యాంక్ యూ.